Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఎక్కువ ఆవేశం ఎక్కువ కదా ఆ టైంలో అన్నదానికి రియలైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అలా ఫీల్ అయిన సందర్భాలు పొలిటికల్ లైఫ్లో పొలిటికల్ ఫ్యామిలీస్ మధ్య వచ్చిన వైరంలో కొంచెం ఆగుంటే ఆవేశపడకుండా మాట్లాడుంటే బాగుండు ఈ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ ఇన్ మై లైఫ్ బయట కూడా అనుకుంటున్నారు దీని గురించి అని మీ చెవిని పడి మీరు చాలా ఉంటాయన్నా డెఫినెట్. ఎనీ వన్ ఇన్సిడెంట్ ఇది జరిగి ఉండకూడదు కదా అనుకున్న సిచ్యువేషన్ అంటే ఏమని చెప్తారు? అంటే నేను మాట్లాడింది అంటున్నారు జరిగి ఉండకూడదు కదా అనుకున్నదైతే ఒక లైఫ్లో మర్చిపోలేని సంఘటన ఒకటి ఉంది. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నాకు మా పార్టీ వాళ్ళే స్టార్ట్ చేస్తారు బూస్టింగ్ మరి అయినా తప్పదంటే చెప్పేస్తాను. చెప్పండి, ఏం కదా. గణేష్ అంటేనే ఎప్పుడంటే అన్న బాగా బాధ అనిపించింది. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎత్తు అయితే, మా రాజమండ్రిలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఒక ఎత్తు. ఓకే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కానీ, జన సమీకరణ కానీ, వీరు చూపించినటువంటి డేరింగ్, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఉపయోగపడాయి. రాజశేఖర రెడ్డి గారి టీంలో ఎవరినైనా చెప్తారు అన్నమాట. అందుకే రాజశేఖర రెడ్డి గారికి కూడా నాన్నగారన్నా అరుణ్ కుమార్ గారన్నా విపరీతమైన ఇష్టం. ఓకే, ఆ తరువాత జగనన్న పాదయాత్ర ఏదైతే చేశాడో అందులో ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కోసం మేము చేసినటువంటి సన్నాహాలు, డెకరేషన్ కానివ్వండి, జన సమీకరణలు కానివ్వండి, మేము పడ్డ కష్టం కానివ్వండి, ఒక 4 రోజులు మాకైతే ఎవరికి నిద్ర లేదన్న. అంటే జన సమీకరణ అన్నది కొన్ని జగన్ గారిని చూసి జనం ఆటోమేటిక్గా వస్తారు, అది వేరే విషయం. మేము పడ్డ కష్టానికి ఆ రోజు 4 రోజుల నుంచి సరిగ్గా రెస్ట్ లేకపోయేటప్పటికి జగనన్న పాపం రాజాని వచ్చి నడవమని చెప్పి అడిగాడు. పక్కన రాజా అని చెప్పాడు. చెప్తే పాపం రాజా వ్యారికోస్ వెయిన్స్ ఇబ్బంది వచ్చి అతను ఇంకా లెగలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయి కొవ్వూరు దగ్గర ఆగిపోయాడు. అప్పుడు ఏమైందంటే, అంత చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో ఆ రోజు నాన్న చేసినటువంటి పాదయాత్ర కోసం ఏమన్నా మాట్లాడతారేమో అని ఎదురు చూశాను నేను. సరే, ఎక్కడికి వెళ్ళినా సెకండ్ జనరేషన్ అంతా ఆయనతోనే ఉంటారు కాబట్టి జగన్ గారితో, మా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా సెకండ్ జనరేషన్ వాళ్ళతోనే ఉంటారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముడో కొడుకో ఎవరో ఒకరు నెక్స్ట్ వారసత్వం కూడా ఇంత తిరుగుతారు కాబట్టి అన్ని చోట్ల అందరి నాయకుల కోసం మాట్లాడలేడు పాపం. అది నేను ఎంతో కొంత ఒప్పుకుంటాను. కానీ ఏమైందంటే, ఎవరు రాసిచ్చారో తెలియదన్నా, వడ్డీ వీరభద్రరావు గారి కోసం రాసిచ్చారు. ఆ రోజు మాత్రం నేను చాలా బాధపడ్డాను. నేను బాధపడ్డాను, నాతో పాటు వచ్చినటువంటి వేలాది మంది జక్కంపూడి అభిమానులందరూ చాలా బాధపడ్డారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కోసం మాట్లాడకపోయినా పోనీ ఎంతో కొంత మనం డైజెస్ట్ చేసుకుందాం. మరి రామ్మోహన్ రావు గారి ప్రత్యర్థి వడ్డీ వీరభద్రరావు గారు, ఆయనతో జీవితకాలం పోరాడాడు, ఆయన మీద 2 ఎలక్షన్లకు వెళ్ళాడు, 3 ఎలక్షన్లు ఉన్నాయి ఆయన మీద. అలాంటి వడ్డీ వీరభద్రరావు గారు కోసం జగన్ గారు ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో మాట్లాడేది ఏంటని చెప్పి ఆ రోజు మేము అందరం బాధపడ్డాం. ఓకే, సో అదొకటి ఎప్పుడు అనిపిస్తుంటుంది. అది చాలా బాగా బాధాకరమైనటువంటి విషయం, కానీ ఇంకా అంతకు మించి పెద్ద. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.